ఓం నమః శివాయ. పరుల సేవలో సంతోషం పొందే సేవామూర్తులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వానికి అధినాథుడైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక భారతదేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శివాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఈ పుణ్యస్థలం మరింత వైభవంగా కళకళలాడుతుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు 3 పూటలా నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. ఆశ్రమ సిబ్బంది ఆశ్రమంలోని అభాగ్యులకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో భోజనం తయారు చేస్తూ, వంటశాలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభాగ్యులకు సేవలు చేస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు అమ్మా నాన్న అనాథాశ్రమానికి చౌటుప్పల్ నుండి వారి మిత్రులతో సహా విచ్చేసిన సురేష్ గారు శివయ్య సేవలో తరించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ సందర్భంగా హోమక్రతువులో పాల్గొని శివాశీస్సులు పొందారు. ఆశ్రమంలో నిర్మిస్తున్న శివాలయానికి ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా ఎస్కే నాగున్ మీరా గారి తరపున అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం అరటిపళ్లను అందించారు. అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి సురేష్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు సురేష్. ఆశ్రమంకి ఇది 3వ రావటం. మేము ఆశ్రమం అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. చాలామంది బాగా క్యూర్ అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉంది. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు 300 మంది ఉన్నారు. ఇప్పుడు 600 మంది వచ్చారు. బాగా క్యూర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ అంతా చాలా నీట్గా ఉంది, బాగుంది. ఈ పరిసరాలు మొత్తం కొంచెం ప్లెజెంట్గా ఉన్నాయి. ఇలానే మెయింటైన్ చేస్తే చాలామందికి నయమయ్యి తగ్గి ఇంటికి పోతారని ఆశిస్తున్నాం. అలానే ఇక్కడ కొత్తగా దేవాలయం కడుతున్నారు, పరమేశ్వరుడిది శివాలయం. ఆ శివాలయంలో మేము కూడా ఒక ఇటుకరాయి కట్టడం కోసం పాల్పడ్డాం. మాకు ఎంతో ఆనందంగా ఉంది. త్వరగా అందరూ కోలుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.